రాజీ లేని పోరాటం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ ఉంది, వాళ్ళు ఎంత సమయమైనా మతం గురించే మాట్లాడతారు, మన ఆర్థిక ఇబ్బందులు మాట్లాడరు, మన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడరు. వాళ్ళ దగ్గర ప్రణాళికలు లేవు. లేకుంటే మనం నిత్యావసర వస్తువులు కానీ రోజువారీగా మనం పడే కష్టాలు కానీ ఏమీ మాట్లాడే పరిస్థితిలో వాళ్ళు లేరు. అందుకనే ఆ పార్టీ కూడా ప్రజల ఆదరణకు నోచుకునే పరిస్థితులు లేరు, ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితులు లేరు. ఇంకో పక్కన ఈరోజు ప్రజారాజ్యం వచ్చింది, మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది, గాలి పూర్తిగా పోయింది, ఎక్కడ గాలి ఉండే పరిస్థితి లేదు. ఇంకో పక్క లోక్ సత్తా వచ్చింది, సత్తా లేని పార్టీ లోక్ సత్తా. ఆ పార్టీకి ఓటేస్తే ఏమీ లాభం లేదు, ఎక్కడ సీట్లు గెలవరు. మీరు కూడా ఏమారితే తెలుగుదేశం పార్టీకి వేసే ఓటు వాళ్ళకి వేయడం, ఆ ఓటు వృధాగా పోతుంది తప్ప ఎవరికి ఉపయోగపడదు. అవినీతిని ఎదుర్కొనే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంఐఎం కాంగ్రెస్ ఆలోచించబడ్డారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు యూసఫ్ గూడలో చూస్తే, పక్కనే రహమత్ నగర్లో చూస్తే కావాలని ఆలోచించబడి అక్కడ మన ఓట్లు స్ప్లిట్ చేయడం కోసం ఇద్దరు కొడుకులను, అబ్బా కొడుకుని శ్రీశైలం యాదవ్ అని ఆయన కొడుకుని ఇద్దరిని పెట్టే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా ఎంఎస్ భక్తా కళ్యాణం, అక్కడ ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు, ఎంఐఎం అసలు క్యాండిడేటే పెట్టలేదు. అంటే మీకు బాగా అర్థమవుతుంది, ఎప్పటి నుంచో క్యాండిడేట్ పెడుతున్నారు, ఈసారి మాత్రం పెట్టలేదు. ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లు డివైడ్ చేసుకుని గెలవాలని, తద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, కాంగ్రెస్ ఎంఐఎం ధైర్యం ఉంటే నేరుగా అలయన్స్ పెట్టుకోండి. దొంగచాటు పొత్తుల వల్ల మీరు ప్రజల్ని మోసం చేయలేరు, ప్రజలు కూడా తెలివైన వారు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అందుకని రేపు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు దొంగాట ఆడుతున్నాయి. మళ్ళీ వాళ్ళు గెలిపిస్తే హైదరాబాద్ నమ్ముకుంటారు. మళ్ళా మనం 5 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. కనీసం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ వచ్చి మన వాళ్ళ కార్పొరేటర్ ఉంటే కొంతవరకైనా మీ సమస్యల పరిష్కారం